పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానము కలకలాడుతుంది. పూల బాలలు తల్లి వడిలో ఆ లారముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి శివాలున కొమ్మవంతి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువా ఎన్నుచు బావురు మన్నవి కృంగిపోతు నా మానసమందెటో తలుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాతి కన్నా సన్నని గొంతుకతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు. తర్వాత ఆయువు గల్గు 4 గడియల్ కనిపెంచిన తీవ తల్లి జాతీయత దిది తీర్తుము తదీయ కరములలోన స్వేచ్ఛమై ఊయలలుగుతున్ మురియుతుందుము ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్ళపై. ఆ ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతుము సుగంధము పోసి సమాశ్రయించు బృందాలకు విందు చేసేదము కమ్మని తేనెలు మేము బోట్ల నేత్రాలకు హాయి గూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాలుము తుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.